మీ కామెంటు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా వీక్షకులకందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శివకుమార్ గారు పూర్తిగా తగ్గుముఖం పట్టిన రేట్లు ఇక సీజన్ దాకా స్పీడ్ పెరిగేది లేదు, రైతులకు ఒరిగేది లేదు. మినిమం రేట్లు కూడా నిలబడుకుంటే ఎట్లా అన్న రేట్లు ఉన్నప్పుడు కాయలు ఉండవు, కాయలు ఉన్నప్పుడు రేట్లు ఉండవు. ఇక జయచంద్ర గారు హాయ్ అన్న, హాయ్ తమ్ముడు. ఇక మనం మరొక పరిశీలిస్తే శివకుమార్ గారు ప్రస్తుతం మనకు కేవలం తమిళనాడు మాత్రమే ఎగుమతులు ఉన్నాయన్న, దిగుమతులు అయితే ఏమాత్రం తగ్గడం లేదు, రోజు రోజుకి పెరుగుతున్నాయి. కాయలు కూడా మీడియం క్వాలిటీలు అయిపోయాయి, అందుకే ధరలు తగ్గుతున్నాయి. ఫిబ్రవరి 20 తర్వాత దిగుమతులు తగ్గుతాయని రామకృష్ణ లాంటి అన్నదాతలు అంచనా వేస్తున్నారు. చూడాలన్న ఏం జరుగుతుందో. రామకృష్ణ గారి ఎవరేమనుకున్నా ఫిబ్రవరి 20 తారీఖు పైన భారీ రేట్లు ఉంటాయి. నాకు తెలిసినంతలో ఫిబ్రవరి 10 స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి లాస్ట్ వరకు ఫిబ్రవరి చివరికల్లా మంచి రేట్లు ఉంటాయి. ఈ వారం 10 రోజుల్లో చాలామంది తోటలు విడిచిపెడతారు. సో తోటలు చాలామంది విడిచిపెడతారు. దానివల్ల ఫిబ్రవరి తర్వాత ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని రామకృష్ణ గారు అంటున్నారు. చూద్దాం. ఇక పీవీపీపీ గారు అన్న ఈసారి కూడా చాలా కోయిలలు ఫిబ్రవరి 5 నుంచి కూస్తాయి. 2025 రిపీట్ అవుతుంది. కానీ మా ప్రాంతంలో మాత్రం ఫిబ్రవరిలో ప్లాంటేషన్ గత సంవత్సరం మాదిరిగా ఈసారి జరగకపోవచ్చు, జరగదు కూడా. ఇదైతే వాస్తవం. ఇక నేను ఉదయాన భారత గణతంత్ర దినోత్సవ పురస్కరించిన ఒక వీడియో పెట్టాను. దాని శ్రీనివాస గారు నువ్వు గ్రేట్ అన్న, థ్యాంక్ యూ బ్రదర్. జై అబ్దుల్ కలాం యశ్వంత్ రెడ్డి గారు. ఇక సుధాకర్ గారు అన్న టమోటాలు రోజు రోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. రామకృష్ణ గారేమో ధరలు పెరుగుతాయి అంటున్నారు. ఈ మాటలతో రైతులు ఇబ్బంది పెట్టకండి. రామకృష్ణ గారు మరొక్కసారి ఆలోచించి చెప్పండి. గాలిలో దీపం పెట్టే మాటలు వద్దు. దీనికి రామకృష్ణ గారు రిప్లై ఇచ్చారన్న, ఫిబ్రవరి 20 తర్వాత ఖచ్చితంగా రేట్లు వస్తాయి, రాసి పెట్టుకోమని ఆయనైతే ధీమాగా చెబుతున్నారు. రిప్లై కామెంట్ కూడా పెట్టారన్న ఈ విషయం ఇదే. ఇక మనం మరొక కూడా పరిశీలిస్తే స్మాల్ బాస్ ఎప్పుడన్నా సురేష్ గారు అన్న జనవరి అనుకున్నాం, మార్చికి వాయిదా పడింది, చూడాలి మరి. ఇక మల్లారెడ్డి గారు అన్న నమస్తే అన్న, నా భారతదేశ గణతంత్ర 77వ దినోత్సవ శుభాకాంక్షలు నా భారతదేశ ప్రజలందరికీ. జై జవాన్ జై కిసాన్. ఇక చంద్రశేఖర్ గారు అన్నా మాది కర్ణాటక, మా ఏరియా ప్లాంటేషన్ లేదు, ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ చెప్పండి. గత సంవత్సరం అయితే ఫిబ్రవరిలోనే ప్లాంటేషన్లు స్టార్ట్ అయ్యాయన్న, ఈసారి మాత్రం ఒక నెల ఆలస్యంగానే మా ప్రాంతంలో ప్లాంటేషన్ అయ్యే అవకాశాలు అయితే నాకు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఫిబ్రవరిలో ఎవరైనా ప్లాంటేషన్ చేసినా కూడా మితంగా చేసుకుంటారు, భారీగా గత సంవత్సరం అయితే చేయకపోవచ్చు. ఆ పైన కాలమే నిర్ణయించాలి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే సుబ్రహ్మణ్యం ఎస్ఎస్ఎం గారు ఈ రోజు నుండి మదనపల్లిలో స్మాల్ బాక్సెస్ స్టార్ట్ చేసి రైతులకి మేలు చేసిన అందరికీ ధన్యవాదాలు. బహుశా ఇది వ్యంగ్యంగస్తరం. మదనపల్లి ఇవాళ చిన్న బాక్సులు స్టార్ట్ అవ్వలేదు. ఆ ప్రతిపాదన అమలు మార్చికి వాయిదా పడింది. హరి ప్రభాస్ గారు అన్న రేట్స్ కరెక్ట్గా చెప్తారు మీరు, అందుకే వ్యూస్ తక్కువ ఉన్నాయి నాకు. ఏదేమైనా నేను ఇచ్చే సమాచారం పర్ఫెక్ట్గా ఖచ్చితంగా ఉంటుందని నా వీడియోకి ఎదురు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ శతకోటి హృదయపూర్వక వందనాలు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ఓకే 4170 గారు పొంగునూరు రేట్ చెప్పన్న, గతంలో పొంగునూరు, పలమనేరు, కలకడ, ఒడ్డేపల్లి ఇవన్నీ చెప్పేవాడిని అన్న కోలాతో సహా. కానీ ప్రస్తుతం ఎవరు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. 3-4 వీడియోలు మాత్రమే చూస్తున్నారు. ప్రయత్నిస్తానన్న. వీడియో బ్రహ్మదేవుడు వల్లేపుల్ గారు కామెంట్ యొక్క అర్థం అవగాహన కాలేదు. ఇక ముదివేడి నుంచి సుధాకర్ రెడ్డి గారు బయట ఏ స్టేట్స్ నుంచి టమోటా ఎక్స్పోర్ట్ అవుతున్నాయన్నా, ఎన్ని రోజులు ఎక్స్పోర్ట్ ఛాన్సెస్ ఉన్నాయన్నా, బ్రీఫ్ ఎక్స్ప్లాంటేషన్ ఇవ్వండి అన్న.
అన్న ఉత్తర భారతం మొత్తం టమాటాలు ఉన్నాయి. ప్రస్తుతం మన వైపు నుంచి అక్కడికి వెళ్ళు టమాటాల అవకాశాలు ఏమాత్రం లేవు. ఇక్కడేమైనా ధరలు భారీగా పెరిగితే అటు నుంచి వచ్చే అవకాశాలు ఉండవచ్చు. ఎందుకంటే అక్కడ ప్రస్తుత ధర తగ్గింది. మనం ఎక్స్‌పోర్ట్‌ల గురించి మాట్లాడుకోవాలంటే మే నెల వచ్చినప్పుడే. అంతవరకు ఇటు నుంచి అటు ఎక్స్‌పోర్ట్‌లు ఉండవు. ఇక నిరంజన్ రెడ్డి గారు, చిన్న బాక్సులు, పెద్ద బాక్స్ అనేది కాదు. మొదట మదనపల్లి వ్యాపారం మారాలి. సయ్యద్ అన్న చెప్పినట్టు రైతులు మారి తోటల దగ్గర గ్రేడింగ్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది ఏ మార్కెట్ వ్యాపారం ఎలా ఉందో. అప్పుడు ఎవరైనా కంపేర్ చేయవచ్చు. అంతేగాని అనవసరంగా కామెంట్ చేయడం ఎందుకు? చాలా చక్కటి కామెంట్ అన్న. మా మదనపల్లి మార్కెట్ మండి యజమానుల సంఘం తరపున మీకు శతకోటి వందనాలు. చాలా చక్కగా చెప్పారు. దీనికి సికిందర్ భాష కూడా రిప్లై ఇచ్చారు. సూపర్‌గా చెప్పారండి. ఇదే కదా వాస్తవం. కోలార్‌కు తీసుకున్న టమాటాలు మదనపల్లి కూడా తీసుకొచ్చి ఆ తర్వాత కంపేర్ చేయాలి. యెస్. ఎక్సలెంట్ కామెంట్. ఇక మనం మరొక ఆట పరిశీలిస్తే, మంచి కళాకారుడు అన్నా నువ్వు. రామాంజులు ఎన్టీఆర్ గారు. ఇదంతా నాలో అంతో ఇంతో నటన ఉందంటే అది అన్నగారిది. అన్నగారి స్వరం నాకు వస్తుందంటే ఆయన భిక్ష. అన్న ఎన్టీ రామారావుని చూస్తూ పెరిగిన వాడిని. జై ఎన్టీఆర్. ఇక నారాయణ స్వామి గారు, మార్చ్ ఫస్ట్ వీక్ టమోటా రేట్స్ అన్నా ఎలాంటిది? దేనికైనా రేట్ పెరగాలంటే దిగుమతి అన్న. ఆంధ్రాలో రావాలి. ఆంధ్రాలో మామూలుగా ఉగాది తర్వాత వస్తారు వాళ్ళు. దాని తర్వాతనే ధరల కదలిక. కాకపోతే రామకృష్ణ గారు చెప్తున్నట్లుగా ఫిబ్రవరి 10 తర్వాత దిగుమతి తగ్గింది. ధరలు పెరగవచ్చు. మరి భారీ స్థాయిలో ఉండకపోవచ్చు. గిట్టుబాటు ధరలు అయితే ఢోకా లేదు. దిగుమతులు తగ్గితే. ఇక గురవయ్య గారు, రామకృష్ణ అన్న ఏప్రిల్ 10వ తేదీన శాంపుల్ పడతాయి. 7 ఎకరాల్లో. శాంపుల్ పిచ్చి పిచ్చిగా కాసింది. పెద్ద బాక్స్ ₹400 ఎక్స్‌పెక్ట్ చేయవచ్చా? గురవయ్య గారు, దీనికి 3 రిప్లై కామెంట్లు వచ్చాయి. ఒకసారి మీరు కూడా వినండి ఇది. ఎస్వి రాయ్ గారు, ఏప్రిల్ 10కి వచ్చే కాయలు ఇప్పుడే పిచ్చ పిచ్చగా కాయడం అంటే 4,000 అమ్ముతారు బ్రో. ఆయన అంటూ ఆయన లవ్ సింబల్ పెట్టారు. నవ్వుతూ సింబల్ పెట్టారు. ఏందన్నా అర్థం కాలేదు. ఏప్రిల్ కటింగ్ అంటావు, కాయలు ఎక్కువ అన్నా అంటావు. ఎలా అది? ఏందిది? రామకృష్ణ గారు, బహుశా ఆయన తోట బాగా వచ్చింది అని టైప్ చేయబోయి పిచ్చి పిచ్చి కాసిందన్నారేమో అన్న. బహుశా తోట బాగుందేమో. అంతే కదా గురవయ్య గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, చివరిగా ఆయన గారు నన్ను ఉద్దేశించి పెట్టిన కామెంటు, సూపర్‌గా చెప్పారన్న. మీరు చెబుతుంటే ఆ అన్నగారే చెబుతున్నట్టుంది. నువ్వు చెబుతుంటే రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి. అన్నా జై ఎన్టీఆర్, జై సయ్యద్ షహతాజ్. నీకు పాదాభివందనాలన్నా. థ్యాంక్ యూ బ్రో. మీరు పొగుడుతూ పెట్టినా కూడా ఈ పొగడత చాలా బాగుంది. ఐ లైక్ ఇట్. అందుకే ఒక హార్ట్ సింబల్ కూడా. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం. మొత్తం మీద రామకృష్ణ గారు ఫిబ్రవరి 16 తర్వాత చాలామంది ధరలు తగ్గాయి కాబట్టి త్వరలో వదిలేస్తారు. ఫిబ్రవరి 10కి దిగుమతులు తగ్గుతాయి. ధరలు పెరుగుతాయి. ఫిబ్రవరి చివరికల్లా ధరలు ఒక స్థాయిలో చేరుకుంటాయని చెబుతున్నారు. చూద్దాం. ఆ దేవుడు కరుణించాలి. సమాచారం చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.